పొందెను, యోసేపు ఫలించటి కొమ్మ. ఇలాంటి మాటలు ఎన్నోసార్లు మనం వింటున్నాం, చదువుతున్నాం. కానీ మన జీవితంలో జరుగుతున్నది ఏంటి? కొందరికి వారి జీవితాన్ని గురించి పట్టింపు ఉండదు, కానీ పక్క వాళ్ళ గురించి బాగా పట్టింపు ఉంటుంది. పక్క వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, పక్క వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ కుటుంబాన్ని గురించి విచారం ఉండదు, వారి పిల్లల గురించి విచారం ఉండదు, వారి ఆరోగ్యాన్ని గురించి విచారణ ఉండదు, కానీ పక్క వారి గురించి విచారణ. నేనంటాను, పక్కవారి సంగతి పక్కన పెట్టు, నీ సంగతి ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకు ఎండిపోయినట్టుగా ఉందా, లేక చిగురించినట్టుగా, పుష్పించినట్టుగా, ఫలించినట్టుగా ఉందా? నీ చుట్టూన్న వారు ఏమంటున్నారు? నీ ప్రక్కన కూర్చున్న సంఘస్థులు ఏమంటున్నారు? నీతో సహవాసం చేసిన వారు ఏమంటున్నారు? అక్క, సంవత్సరాల తరబడి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఆ దేవుని నువ్వు నుంచి నీ పరిస్థితులు మారాయి, నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ మారింది, నీ పిల్లలు మారారు, నీ భర్త మారారు, నీ భార్య మారింది, పరిస్థితులన్నీ బాగుపడ్డాయి అంటున్నారా? ఏమక్క, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, అంత దరిద్రమే, ఏమైనా ఎదుగుదల కనిపించదు.